ఓం శ్రీ మాత్రే నమః. డిసెంబర్ నెల 30వ తేదీ శక్తివంతమైన ముక్కోటి ఏకాదశి లోపు వృశ్చిక రాశి వారి లైఫ్ సెటిల్ పాయింట్ రాబోతోంది. మీరు అవునన్నా కాదన్నా ఈ 4 మార్పులను ఖచ్చితంగా చూస్తారు. డిసెంబర్ నెల 30వ తేదీ లోపుగా ఈ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి, వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో వృశ్చిక రాశి వారికి కాలం కలిసి రాబోతుందా లేదా అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి పూర్తి జీవితం ఏ విధంగా మారబోతోందో, వీరి జీవితంలో కలగబోయే పూర్తి పరిణామాలు, మార్పులు ఏ విధంగా ఉంటాయో అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా మారబోతోందో, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఈ రాశి వారికి కృషి విజయ ద్వారాలను తెరుస్తుంది. ఆర్థిక స్థితి బలపడుతుంది. కుటుంబ సహకారం మీకు ధైర్యాన్ని ఇస్తుంది. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గి సౌఖ్యంగా ఉంటుంది. సమిష్ట నిర్ణయాలు శ్రేయస్సుకు దారితీస్తాయి. సూర్యనారాయణ స్మరణ ఆధ్యాత్మిక బలాన్ని కూడా నింపుతుంది. ఆదాయ మార్గాలను పెంచుకునే వీలు మీకు కలుగుతుంది. ఆ దిశగా ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. నిరంతర సాధన విజయానికి సంకేతం అని గుర్తించండి. ప్రతిఫలం వెంటనే లభిస్తుంది. ప్రయత్న కార్యసిద్ధి ఉంటుంది. ముఖ్య కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో నిరంతర కృషి అవసరం. సకాలంలో మీ యొక్క కర్తవ్యాలను మీరు ప్రారంభించడం ద్వారా మేలు జరుగుతుంది. నూతన విషయాలను ఎక్కువగా పరిశోధన చేస్తూ లోతుగా సాధన చేయండి. మీరు తీసుకునేటటువంటి నిర్ణయాలు 1కి 2 సార్లు ఆలోచించుకుని తీసుకోవడం మేలు. అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరిగా తీసుకోవడం ద్వారా మేలైన ఫలితాలు వస్తాయి. మాట్లాడేటప్పుడు మాటల్లో సౌమ్యం, ప్రేమ వ్యక్తపరిచేలాగా ఉండాలి. అష్టమంలో గురువు అనుకూలించట్లేదు. అనవసరమైన విషయాల్లో లోతుగా ఆలోచించవద్దు. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం. నవగ్రహ ధ్యాన సుఖాలు మీకు ఎంతగానో మేలును కలిగిస్తాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. మీ జీవితం అయితే మాత్రం ఈ సమయంలో పూర్తిగా మారిపోతుందండి. కళలో కూడా మీరు చూడలేనటువంటి మార్పులు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూడవచ్చని చెప్పడంలో సందేహం లేదు. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు అయితే పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఈ రాశి జాతకులకు వృత్తి ఉద్యోగాల పరంగా ఈ సమయం సాధారణంగా సామాన్యంగానే ఉంటుంది. 8వ ఇంట్లో గురువు సంచారం వలన ఉద్యోగంలో ఆకస్మిక మార్పులు లేదా బదిలీలు ఉండవచ్చు. ఈ నెల 1వ ఇంట్లో జన్మరాశి గ్రహాల సంచారం వలన మీ పనితీరు చురుగ్గా ఉంటుంది. కానీ కోపం వలన సహోద్యోగులతో గొడవలు వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. పై అధికారులతో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. 10వ ఇంట్లో కేతు వలన వృత్తిలో అసంతృప్తి లేదా మార్పు కోరుకునే ఆలోచనలు వస్తాయి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేసేవారికి నెల చివరిలో కొంత సానుకూలత ఉంటుంది. ఆర్థిక పరంగా ఈ సమయం ఆశాజనకంగా కూడా ఉంటుంది. ఈ నెల ద్వితీయార్థంలో 2వ ఇంట్లో అంటే ధనస్థానంలో రవి, కుజుడు, శుక్రుడు చేరడం వలన ఆదాయం పెరుగుతుంది. పాత బాకీలు వసూలవుతాయి. కుటుంబ ఆస్తి ద్వారా లేదా వ్యాపారం ద్వారా లాభాలు వస్తాయి. 8వ ఇంట్లో గురువు వలన వారసత్వంగా ఆస్తి లేదా బీమా ద్వారా డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కుటుంబ అవసరాలకు లేదా ఆరోగ్య సమస్యలకు కూడా ఖర్చు చేయాల్సి రావచ్చు. పెట్టుబడులకు ఇది మంచి సమయం కాదు. ముఖ్యంగా సర్క్యులేషన్ల జోలికి వెళ్ళకపోవడమే మీకు ఈ సమయంలో మంచిది. కుటుంబ జీవితంలో జాగ్రత్త అవసరం. 2వ ఇంట్లో పాపగ్రహాల సంచారం వలన మీ యొక్క మాట తీరు కఠినంగా మారవచ్చు. దీని కారణంగా కుటుంబ సభ్యులతో మనస్పర్ధలు రావచ్చు. ముఖ్యంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంటుంది. అయితే 4వ ఇంట్లో రాహు వలన దూర ప్రాంతాల నుండి బంధువులు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.
పిల్లలు చదువు లేదా ప్రవర్తన పట్ల శ్రద్ధ అయితే చాలా అవసరం. ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ ఉండాలి. 8వ ఇంట్లో గురువు, 1వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వేడి, రక్తపోటు, బీపీ లేదా తలనొప్పి వంటి సమస్యలైతే రావచ్చు. ఈ నెల ప్రథమార్థంలో వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒకటి ఒకటికి 2 సార్లు ఆలోచించాల్సి ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. యోగా మరియు ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత కూడా మీకైతే లభిస్తుంది. వ్యాపారులకు ఈ నెల మిశ్రమ ఫలితాలు ఉంటాయి. 2వ ఇంట్లో గ్రహాల సంచారం వలన వ్యాపారంలో ధన ప్రవాహం బాగుంటుంది, కానీ భాగస్వాములతో గొడవలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన లావాదేవీల్లో పారదర్శకంగా ఉండాలి. కొత్త వెంచర్లు ప్రారంభించడానికి అది ఎంత అనుకూలమైన సమయం కాదు. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం పైన దృష్టి పెట్టండి, మీకు మేలు జరుగుతుంది. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది, అనగా చాలా దృఢమైన శరీరాన్ని కలవారిగా ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు, కానీ వీరిని చూస్తే మనం కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుందండి. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. ఈ రాశి వారి జీవిత భాగస్వామిని, పిల్లలను కూడా ఎక్కువగా ప్రేమిస్తారు. వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు. ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం. ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి వీరు చాలా ఇష్టపడతారు. అలాగే స్నేహితులను ఏ విధంగా గౌరవించాలో కూడా వీరికి బాగా తెలుసు. ఈ వృశ్చిక రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం ఉంటుంది. కారణం చేత ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిని వీరు ధైర్యంగా ఎదుర్కొంటారు. ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన చేయడం మొదలు పెడతారు. ఈ రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి కూడా ఉంటుంది. ఈ విషయం ఎప్పుడూ కూడా మనసులో దాచుకోలేరు. అందువలన వృశ్చిక రాశి వారిని కొందరు ద్వేషిస్తూ ఉంటారు. బాల్యం నుండే సంపదను మొదలు పెడతారు. కావున ఈ రాశి వారు చాలా ఇబ్బందులు అనేవి ఎదుర్కొంటూ ఉంటారు. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.